మీ గోరింటాకు మొక్కల్లో చిన్న చిన్న ఆకులే వస్తున్నాయా? ఎంత ఎరువు వేసినా పెద్ద ఆకులు రావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. చివర్లో చెప్పే 5 సీక్రెట్ పాటిస్తే మీ గోరింటాకు మొక్కల్లో వచ్చే ఆకుల సైజు చూసి మీరే ఆశ్చర్యపోతారు. కానీ 99% మంది చేసే పెద్ద తప్పు వల్ల ఆకులు చిన్నవిగా మిగిలిపోతున్నాయి. అయితే అది ఎలా వస్తాయి? ఇవన్నీ డీటెయిల్స్ మొత్తం క్లియర్‌గా తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. పెద్దలు ఒక మాట చెప్పేవారు, గోరింటాకు పచ్చగా ఉంటే ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. ఆషాఢ మాసంలో గోరింటాకుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ చాలామంది మొక్కను నాటుతారు, సరైన సంరక్షణ మాత్రం చేయరు. అందుకే ఆకులు చిన్నగా పల్చగా ఉంటాయి. అయితే ఇప్పుడు గోరింటాకు ఆకులు పెద్దవిగా రావాలంటే చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు తెలుసుకుందాం. అయితే గోరింటాకుకు చాలా సూర్యరశ్మి అవసరం అన్నమాట. గోరింటాకు నీడ మొక్క కాదు, రోజుకు కనీసం 6-8 అవర్స్ నేరుగా సూర్యరశ్మి పడాలి. ఎండ తక్కువ అయితే మొక్క బతుకుతుంది, కానీ ఆకులు పెద్దవిగా రావు. అయితే సరైన ఎరువు గినంగా అవసరము. ఇంకా నెలకు ఒక్కసారి బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్ట్ వేయండి. మట్టిలో సేంద్రియ పదార్థం పెరిగితే ఆకులు బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. క్రమం తప్పకుండా కత్తిరించాలి. చాలామంది ఇదే చేయరు. అయితే పై భాగాన్ని కొద్దిగా కత్తిరిస్తే పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువ కొమ్మలు ఉంటే ఎక్కువ పెద్ద ఆకులు వస్తాయి అన్నమాట. ఇంకా అసలు సీక్రెట్ మాత్రం మిగిలే ఉంది. అయితే సరైన నీళ్ళు అవసరం అన్నమాట. ప్రతిరోజు నీళ్ళు పోయడం మంచిదని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మట్టి పై పొర ఎండిన తర్వాత మాత్రమే నీళ్ళు పోయాలి. ఎక్కువ నీళ్ళు పోస్తే వేళ్ళు బలహీనపడతాయి. ఇకపోతే ప్రతి 45-60 రోజులకు మొక్క చుట్టూ ఉన్న మట్టిని కొద్దిగా సడలించి కొత్త కంపోస్ట్ కలపండి. దీంతో వేళ్ళకు గాలి బాగా అందుతుంది. పోషకాలు సులభంగా అందడంతో ఆకులు పెద్దవిగా పచ్చగా పెరుగుతాయి. చాలామంది ఈ చిన్న పని చేయకపోవడం వల్లనే మొక్క పెరుగుదల ఆగిపోతూ ఉంటుంది. ఇకపోతే ఈ 5 పనులు క్రమంగా చేయండి. నేను మాత్రం పశువుల ఎరువు ఇంకా యాష్ ఇవి 2 ఇస్తున్నా అనమాట. ఈ మొక్కకు ఇవ్వడం వల్ల మొక్కలో చాలా గ్రోతింగ్ ఉంటుంది. గోరింటాకు మొక్కకు ఒక గుప్పెడు కంపోస్ట్, ఒక గుప్పెడు బూడిద అంతే. ఆ తర్వాత జరిగే మార్పు చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. కానీ జాగ్రత్త, చాలామంది చేసే ఒక తప్పు వల్ల మొక్క పచ్చదనం కోల్పోతుంది. ఆ తప్పు ఏమిటి? చివరి వరకు చూస్తే మీ గోరింటాకు మొక్క అందరి చూపును ఆకర్షించేలా ఎలా పెంచాలో తెలుసుకుందాం. అయితే చెట్టు నాటిన వాడు నీడను కూడా పొందుతాడు. మొక్కను ప్రేమించిన వాడు ప్రకృతిని ఆశీర్వాదం పొందుతాడు. మన ఇంటి ముందర గుబురుగా పెరిగే గోరింటాకు మొక్క ఉంటే ఇంటికే ఒక ప్రత్యేక అందం వస్తుంది. అయితే ఆ మొక్క ఆరోగ్యంగా దట్టంగా పెరగాలంటే సరైన ఎరువులు, సరైన పద్ధతి చాలా ముఖ్యమన్నమాట. బాగా కుళ్ళిన కంపోస్ట్ మట్టిలో సేంద్రియ పదార్థాన్ని పెంచుతుంది. దీనివల్ల వేర్లు బలపడతాయి. కొత్త కొమ్మలు రావడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. ఇక బూడిద. ఇకపోతే ఇట్లా కాండానికి 10-15 సెంటీమీటర్ల దూరంలో ఒక వలయంలాగా మట్టిని కొద్దిగా సడిలించండి. 1 లేదా 2 గుప్పెళ్ళ బాగా కుళ్ళిన కంపోస్ట్ వేయండి. మట్టితో కప్పి తేలిగ్గా నీరు పోయండి. ఇక బూడిద, చెక్క లేదా వంట చెరుకును. బూడిదలో పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇక నెలకు ఒకసారి మాత్రమే ఒక గుప్పెడు బూడిద మొక్కను కొద్దిగా దూరంగా జల్లండి. వెంటనే మట్టితో కప్పండి. ఎక్కువ బూడిద వేయకండి. ఇంకపోతే ఎక్కువగా కంపోస్టు, ఎక్కువ బూడిద వేస్తే మొక్క ఇంకా బాగా పెరుగుతుందని అనుకుంటారు, కానీ అది సరైన పద్ధతి కాదు. అధిక బూడిద మట్టి గుణాన్ని మార్చవచ్చు. అధిక ఎరువు వేళ్ళపై ఒత్తిడి కలిగించవచ్చు. అతి అన్నది అమృతాన్నైనా విషంగా మారుస్తుంది కదా. ఇకపోతే ఎండిపోయిన కొమ్మలను క్రమంగా తప్పకుండా కత్తిరించండి. ఇకపోతే చాలామంది గోరింటాకు మొక్కకు ఎరువు వేస్తారు, నీళ్ళు కూడా పోస్తారు. అయినా మొక్క ఎందుకు దట్టంగా పెరగదు అనేది తెలుసుకుందాం. కొత్త కొమ్మలు వచ్చిన తర్వాత వాటి చివరలను తేలిగ్గా ప్రూనింగ్ చేస్తే మొక్క పక్క కొమ్మలు ఎక్కువగా ఇస్తుంది. దాంతో మొక్క మరింత గుబురుగా కనిపిస్తుంది అన్నమాట.
ఇక పక్కింటి అక్క అడిగింది, మీ గోరింటాకు మొక్క ఇంత అందంగా ఇలా పెరిగింది? నేను అన్నాను, ప్రతిరోజు పాటలు వినిపిస్తాను. అది విని ఆమె నిజంగానే పాటలు పెట్టింది. అసలు రహస్యం మాత్రం సరైన సంరక్షణ. ఇక విత్తనిదే కోస్తారు. పచ్చదనం ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది. ఇక మొక్కను కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. చినుకు చినుకుగా చేరితే చెరువు నిండుతుంది. చిన్న సంరక్షణతోనే మొక్క గొప్పగా పెరుగుతుంది. ఇలా ఈ గోరింటాకు మొక్కను ఇన్ని జాగ్రత్తలతోటి ఇంత బాగా పెంచండి. మొక్కలో మంచి గ్రోతింగ్ ఉంటుంది. అంటే మంచి పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అన్నమాట. పెద్ద పెద్ద ఆకులు వస్తే మనకు కావాల్సిన గోరింటాకు వస్తుంది అనమాట. ఇంకా గోరింటాకు గురించి చాలా సంరక్షణ విధానాలు ఉన్నాయి. నేను అవన్నీ క్లియర్గా చెప్తా. అసలు గోరింటాకును అద్భుతంగా ఎలా పెంచవచ్చు అనే విషయాలు క్లియర్గా నేను చెప్తాను ఇంకొక మంచి వీడియోలో. ఇంకా గోరింటాకును అద్భుతంగా పెంచుకునే మార్గాలను నేను వేరే గోరింటాకు చెట్టు ఎలా పెంచాలనే విషయాలు క్లియర్గా చెప్తా. గోరింటాకు మొక్కను ఎలా నాటాలనే విషయాలు గినంగా నేను క్లియర్గా చెప్తా. మిత్రులారా, గోరింటాకు మొక్క ఆరోగ్యంగా దట్టంగా పెరగాలంటే బాగా కుళ్ళిన కంపోస్టును మితంగా నువ్వు చాలా తక్కువ పరిమాణంలో సరైన సమయంలో ఉపయోగించండి. సూర్యరశ్మి, మితమైన నీరు, అప్పుడప్పుడు ప్రూనింగ్ కూడా ఎంతో ముఖ్యమైనది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సహజ తోట పని చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.